హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో వచ్చేసి గోల్డ్ రేట్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా అనే ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరింత గోల్డ్ డిజైన్స్ కోసం, ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్ని కూడా తెలుసుకోవడం కోసం ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 4 రోజుల నుంచి కూడా మనకి బంగారం రేట్ అనేది నిలకడగానే ఉందండి. కాకపోతే ఈరోజు కొంచెం మార్పు జరిగి పెరిగిందనమాట బంగారం రేట్ అనేది. ఇంకా లేట్ చేయకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయిన ఆంధ్ర, తెలంగాణలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి మనకి 13,430 రూపాయలు అయితే ఉందండి. 22 క్యారెట్ గోల్డ్ 8 గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి మనకి 1,07,200 అయితే ఉందండి. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి మనకి 1,41,020 రూపాయలు అయితే ఉందండి. గత 2 రోజుల నుంచి కూడా మనకి గోల్డ్ రేట్ అనేది నిలకడగానే ఉందండి, తగ్గిందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 24 క్యారెట్ గోల్డ్ ఎలా ఉందో చూసేద్దాం కాస్ట్ని. 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి మనకి 14,020 రూపాయలు అయితే ఉందండి. 24 క్యారెట్ గోల్డ్ 8 గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి మనకి 1,12,800 అయితే ఉందండి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి 1,41,020 రూపాయలు అయితే ఉందండి. మీరు ఇలా గోల్డ్ రేట్లను తెలుసుకుని షాప్కి వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి షాపింగ్ అనేది. మీకు ప్రైజెస్లో డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. మీకు తరుగు, మజూరీ, జిఎస్టీ ఇవి కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. ఇలా మీరు గోల్డ్ రేట్ని తెలుసుకోవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఈజీగా టాలీ చేసుకుని మీకు నచ్చిన డిజైన్ అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఒక ఐడియా కూడా ఉంటుంది మీకు. నెక్స్ట్ సిల్వర్ ప్రైస్కి వచ్చేసి మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 1 గ్రామ్ సిల్వర్ కాస్ట్ వచ్చేసి 240 రూపాయలు అయితే ఉందండి. 8 గ్రాముల సిల్వర్ కాస్ట్ వచ్చేసి మనకి 1,920 రూపాయలు అయితే ఉందండి. 8 గ్రాములు అంటే కాసు అనమాట. ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం ఆగి కొనుక్కోండి. సిల్వర్ విషయానికి వస్తే మనకి సిల్వర్ అనేది నిలకడగానే ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నా, కొనుక్కోవాలి అన్నా కొనేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.